హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవటం కొత్తేం కాదు. కానీ చాలా మంది పెళ్లి మండపం దాకా వచ్చే వరకు తమ లవ్ స్టోరీని బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగచైతన్య జంట కూడా ఈ కోవకే చెందుతారు. 2 ఏళ్లుగా లవ్లో ఉన్న చైతు శోభిత మొన్న మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఇన్నాళ్ళు వీళ్ళ ప్రేమ గురించి గాసిప్స్ తప్ప అఫీషియల్గా ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కలిసి దిగిన ఫోటోల్ని కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. మొత్తానికి సీక్రెట్గా సాగిన చైతు శోభిత ప్రేమ కథ ఇప్పుడు పెళ్లిపేట లెక్కబోతోంది. ఈ బ్యూటిఫుల్ కపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని మీరు చూసేయండి మరి. నాగచైతన్య అక్కినేని కుటుంబ వారసుడిగానే కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెనాలికి చెందిన శోభిత నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. 2013 మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలుచుకున్న ఈ అందాల భామ హిందీ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. పొన్నియిన్ సెల్వన్లో భాగస్వామిగా ఉన్న ఈ బ్యూటీ క్వీన్ ఈ ఇయర్లోనే మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమాలోనూ మెరిసింది. ప్రెజెంట్ హిందీలో సితారా సినిమాతో బిజీగా ఉంది. శోభితకి భరతనాట్యం, కూచిపూడి లాంటి శాస్త్రీయ నృత్యాల్లోనూ ప్రావీణ్యం ఉంది. ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు లవ్ని సీక్రెట్గా ఉంచి నిశ్చితార్థం చేసుకున్నాకో లేదంటే పెళ్ళయ్యాకో ఫోటోల్ని పంచుకుంటారు. నాగచైతన్య శోభిత కూడా అదే స్టైల్ ఫాలో అయ్యారు. చైతన్య శోభిత నిశ్చితార్థం ఫోటోల్ని అక్కినేని నాగార్జున ఎక్స్లో పోస్ట్ చేయడంతో అఫీషియల్గా విషయం బయటకు వచ్చింది. శోభితను అక్కినేని కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్న, ఇద్దరు జీవితాంతం సంతోషంగా ప్రేమగా ఉండాలి అని ఆశీర్వదిస్తున్నా అని నాగార్జున తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఫోటోల కింద చాలామంది సెలబ్రిటీలు, నెటిజన్లు కాబోయే కొత్త జంటకి విషెస్ చెప్పారు. క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు చేశారు. నిశ్చితార్థంతో అందరికీ తెలిసిన చైతు శోభిత లవ్ స్టోరీ 2 ఏళ్ల కిందటే మొదలైందట. 2022 మే నెలలో మేజర్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన శోభిత అదే ఈవెంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్డే పార్టీకి శోభిత ఫ్రెండ్స్తో పాటు చైతు కూడా అటెండ్ అయ్యాడు. అప్పుడు తొలిసారి ఇద్దరు జంటగా కనిపించడంతో వాళ్ళ మధ్య ఏదో ఉంది అన్న గాసిప్లు వచ్చాయి. ఆ తర్వాత అనేక ఈవెంట్లలో ఇద్దరు కనిపించడం, ఫ్యామిలీ అకేషన్స్కు హాజరవటం, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైతు శోభిత ప్రేమలో ఉన్నారని భావించారు అంతా. ఇండియాలోనే కాదు, ఇద్దరు కలిసి విదేశాలకి వెళ్లారట. ఓసారి ఇద్దరు సఫారీ రైడ్కి వెళ్లిన ఫోటోల్ని విడివిడిగా తమ ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఫోటోల్లో బ్యాక్ డ్రాప్ చూసి ఇద్దరు ఒకే ప్రదేశానికి అది కలిసి వెళ్లారు అని నెటిజన్లు గుర్తించేశారు. ఇద్దరు లండన్ వీధిలో దిగిన ఫోటోల్ని ఫోటోషాప్ కోలోస్ చేసి ఈ జంట లవ్లో ఉన్నట్లు క్రియేట్ చేశారు. లండన్లోని వైన్ టెస్టింగ్లో జంటగా పాల్గొన్న ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. గత ఏడాది ఇంకోసారి లండన్ ట్రిప్కి వెళ్ళిన ఈ క్యూట్ కపుల్ అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్ జమావర్లో లాంచ్ డేట్కి వెళ్లారు. ఈ టైంలో చైతుతో అక్కడి షెఫ్ సురేందర్ దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ బ్యాక్డ్రాప్లో శోభిత కనిపించడంతో చైతన్య శోభిత లవ్ నిజమే అని దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈ విధంగా ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఎన్నో రూమర్స్ వచ్చినా ఒక్కసారి కూడా శోభిత, చైతు వాటిపై రెస్పాండ్ కాలేదు. సీక్రెట్ వెకేషన్స్తో అనుబంధాన్ని మరింత పెంచుకున్నారని లవ్లీ కపుల్. శోభిత, చైతు ఈ మధ్యనే తమ ఫేవరెట్ వెకేషన్ స్పాట్ యూరప్కి వెళ్లారట. అక్కడ వైన్ టెస్టింగ్ సెషన్లో పాల్గొన్న ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇలా వరుసగా రూమర్స్ రావడంతో ఈసారి శోభిత స్పందించింది. అవును, నేను ప్రేమలో ఉన్నా. ఇప్పుడే కాదు, నేనెప్పుడూ ప్రేమ బంధంలోనే మునిగి తేలుతూ ఉంటా. ఎందుకంటే మన జీవితానికి ప్రేమ ఇంధనం లాంటిది. ఈ సృష్టిలో అత్యంత విలువైంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ ఫీలింగే అంటూ తన ప్రేమ గురించి పరోక్షంగా బయటపెట్టింది. మొత్తానికి 2 ఏళ్ల తమ ప్రేమను 3 ముళ్ల బంధంతో శాశ్వతం చేసుకోబోతున్న అందాల జంట చైతు శోభితకి సోషల్ మీడియాలో విషెస్ వెలువెత్తుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.